హాయ్ అండి. మరొక కొత్త డిజైన్తో మీ ముందుకైతే వచ్చిన అనమాట. ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. డిజైన్ ఫుల్ జెరీ వర్క్ అనమాట. ఇంకొక హ్యాండ్కి అయితే సెట్ చేస్తున్నాను. అయితే కొంతమంది ఏమంటారంటే అక్క 2 హ్యాండ్స్ ఒకేసారి సెట్ చేసుకోవచ్చు అంటారు, కానీ నేనైతే ఒక 1 హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక హ్యాండ్ అయితే సెట్ చేస్తానండి. ఇంకొక హ్యాండ్ అయితే రన్ అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఇదైతే వర్క్ కొత్త డిజైన్ అండి. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. అన్ని కొత్త కొత్త డిజైన్స్ అంటే ఇంకా మీకు చూపించడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను. కొత్త డిజైన్స్ వేయడానికి, కొత్త డిజైన్స్ చూపించడానికి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇది ఈ హ్యాండ్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది అనమాట. లోటస్ డిజైన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా చాలా బాగుంది. అది కాక ఈ వీడియోలో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయండి. మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా శారీస్తో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కదా. ఇంకా మనం ఈ డిజైన్ చూసిన తర్వాత ఆ డిజైన్స్ అయితే చూద్దాం ఎట్లా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్. చూడండి, ఇదైతే కొత్త డిజైన్. చూడండి, హ్యాండ్ డిజైన్, లోటస్ డిజైన్. ఈ డిజైన్ అండి. ఇది డిజైన్ అయితే పెద్దగా కాదు, అన్ని బూటీస్ అనమాట. బూటీస్ ఇట్లా ఎందుకు వేసినో ఈ వీడియోలో అయితే క్లారిటీగా నేను ముందుగా అయితే చెప్తాను. మొత్తం ఫుల్ బూటీస్ అనమాట. బ్లౌజ్కి మొత్తం చిన్న చిన్న బూటీస్. చాలా బాగా వచ్చింది. దీనికి హ్యాండ్స్ కూడా ఎట్లా వేసినో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇంకా ఈ డిజైనే కాకుండా మీకు ఇంకా చాలా డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఇంకా ఇవి చూడండి, ఒక 2 బ్లౌజులు స్టిచ్డ్ బ్లౌజెస్ అండ్ ఇంకొక అన్స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియోలో అయితే ఇవి క్లారిటీగా చూపిస్తాను. ఇంత దూరం నుంచి కాదు, కొంచెం దగ్గరగా అయితే చూపిస్తాను డిజైన్స్ ఎట్లా ఉన్నాయో. ఇంకా ఇప్పుడైతే దగ్గర నుంచి చూద్దాం డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ అన్నీ శారీస్తోని విత్ శారీస్తోని. ఇది ఈ 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి అనమాట. ఇంకా క్లారిటీగా చూద్దాం డిజైన్స్ ఎట్లా ఉన్నాయో, కలర్ కాంబినేషన్స్. మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, కట్ వర్క్ డిజైన్, సింపుల్ డిజైన్ అండి. చాలా చాలా బాగుంది. ఇది మెయిన్గా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా, సింపుల్గా ఉంటుంది అండ్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది టోటల్గా. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి, మెయిన్గా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కదా. అయితే ఇది ఇంతకుముందే నేను కుట్టించినాను, కాకపోతే మర్చిపోయాను అనమాట. వీడియో తీసుకోవడము, ఫోటో తీసుకోవడం కూడా మర్చిపోయాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బూటీస్ అండ్ కట్ వర్క్ డిజైన్, సింపుల్ డిజైనే. ఎవరికైనా కావాలి అంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. కలర్ కాంబినేషన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. సేమ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అట్లానే వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. పట్టు పైన మనం ఏ కలర్ కాంబినేషన్ పెట్టినా కానీ సూపర్ వస్తుందండి. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ పట్టు క్లాత్ షైనింగ్ ఉంటుంది కాబట్టి సూపర్గా అయితే వస్తుంది. దీని శారీ లేదనమాట, ఈ బ్లౌజ్ పైన శారీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట. ఈ 2 అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఎందుకంటే కస్టమర్స్ అందరూ స్టిచ్చింగ్ చేయడానికి అయితే నాకు ఇవ్వరు. కొంతమందికి కొందరి దగ్గర సెట్ అవుతాయి కదా, అందరూ ఇయ్యారనమాట. నాకు కూడా వీలు అవ్వట్లేదు అందరూ స్టిచ్చింగ్ చేయాలి అంటే. ఇంకా బ్లౌజ్ అయితే ఇది చూడండి, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ అయితే నేను ఇంతకుముందు ఒక టిష్యూ క్లాత్ పైన అయితే డిజైన్ చేసినానండి. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది. బూటీస్ కూడా చూడండి, చాలా బాగుంది. కొత్త బూటీ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా క్రాస్ లైన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ షేప్లో అయితే మనకు డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి, చాలా చాలా బాగుంది. టోటల్గా జెరీ వర్క్ చేసినాను. ఇది మొత్తం టోటల్ థ్రెడ్ వర్క్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి, చూడండి దగ్గర నుంచి ఎంత క్లారిటీగా ఉందో. డిజైన్ అయితే చూడడానికి ఇది సన్నగా ఉంది, సింపుల్గానే ఉంది కదా అని అంటారు అనమాట కస్టమర్స్. కాకపోతే ఇది స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అయితే ఈ కస్టమర్ వచ్చేసి నాకు కుకట్పల్లి నుంచి అయితే వచ్చిందనమాట. యూట్యూబ్లో చూసేసి తనైతే కుకట్పల్లి నుంచి వచ్చింది, స్వరూప గారు అనేసి. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఎట్లా ఉంది, సెట్ అయిందో లేదో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీకు డిజైన్ కూడా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్రైడల్ వర్క్ అండి. ఇంకా ఈ డిజైన్ అయితే మనకు కొంచెం పాతగా అయిపోయింది చెప్పుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు వేయించుకుంటున్నారు అనమాట. ఎందుకంటే నేను చెప్పినాను కదా, మిషన్ పైన ఏదైతే డిజైన్ ఉంటుందో
అదే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనేసి. ఇంకా ఇట్లా బ్యాక్ 2 హ్యాండ్స్ అయితే ఇది చూడండి దగ్గర నుంచి. కలర్ కాంబినేషన్ ఏంటి అంటే కొంచెం ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనేది ఏం లేదనమాట. దీనికి కలర్ కాంబినేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి సింపుల్గానే ఉంటుంది. బూటీస్తోని నేను ఇట్లా ఫిలప్ అయితే చేసినాను. ఈ బూటీస్ గమనించరో లేదో వేరే డిజైన్లో అనమాట. ఈ బూటీ అనేది కొంతమంది కమెంట్ చేస్తున్నారు, అక్క అన్నిటికీ అదే బూటీ వేస్తున్నారు అనేసి. ఎందుకు వేస్తున్నాను అంటే వేరే వేరే వాళ్ళే కాబట్టి వేసినా పర్వాలేదు. ఎందుకంటే నేను వేసేదాన్ని నేను ఒక్కదాన్ని, కానీ వేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి ఒక బూటీ వేసినా కానీ ఏం కాదు. ఆ బూటీ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం అదే బాగుందనమాట. మధ్యలో కుందన్ పెడితే అది బాగుంటుంది అనేసి అయితే ఆ బూటీ వేస్తున్నాను. కాకపోతే దీనికి కొంచెం బూటీ అయితే మార్చి చూసినాను అనమాట. చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో. అయితే ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ టిష్యూ శారీ అనమాట. రెడ్ కలర్ క్లాత్ అయితే సపరేట్గా తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ చూడండి సెట్ అయిందో లేదో. డిజైన్ అయితే ఇది కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది చూడండి. డిజైన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి. ఈ డిజైన్ అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి, అక్క కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది అనేసి. మొన్న కొంచెం మల్టీ కలర్తోనైతే ఒక డిజైన్ చేసిన అనమాట. ఇదేమో సెల్ఫ్ కలర్ వచ్చేసింది. ఇంకా ఈ డిజైన్ అయితే కట్ వర్క్ డిజైన్ సూపర్ ఉందండి. అసలు ఎట్లా చేసినా కానీ డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది. హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇది అనమాట. అయితే కాకపోతే నేను ఇంతకుముందు వేసిన డిజైన్స్ కానీ ఓన్లీ ఇట్లా అయితే డిజైన్ చేసినాను. కాకపోతే ఈ బూటీస్తోనైతే ఇట్లా ఫిలప్ చేయలేదన్నమాట. ఈ డిజైన్లోదే ఈ బూటీస్ కూడా ఈ డిజైన్లోదే అనమాట. కాకపోతే ఈ డిజైన్కి ఏంటి అంటే హెవీ వర్క్ వస్తుంది. యాక్చువల్గా లైన్స్ అనేది ఇట్లా డ్రాప్ షేప్లో అయితే వస్తాయి అనమాట. కాకపోతే అది ఇంకా హెవీ డిజైన్ అవుతుంది. నేను కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే తక్కువ బడ్జెట్లో కావాలి అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా ప్రిఫర్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి. 2 హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. పెసర్ గ్రీన్ కలర్ పైన పింక్ రెడ్డిష్ అనమాట. పింక్ కలరే కానీ రెడ్డిష్లో అయితే కనకాంబరం కలర్ అనమాట. అయితే సూపర్ ఉంది. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. పట్టు శారీ చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ ఎట్లా సెట్ అయిందో చిన్న కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫార్మేట్ కావాలన్నా మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదండి. ఈ బ్లౌజ్ అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ డిజైన్ రెండు ఒకరి డిజైన్స్ అనమాట. తను కూడా యూట్యూబ్లో చూసి నా దగ్గరికి అయితే వచ్చి కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇక్కడే మాకు దగ్గరలో ఏరియాలో అయితే ఉంటారనమాట. తను వచ్చేసి నా దగ్గర అయితే ఇట్లా కస్టమైజేషన్ చేయించుకున్నారు. చాలామంది వస్తున్నారండి. మొత్తం ఆన్లైన్ ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి. ఇంకా తన బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది చూడండి. హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ బూటీస్ పైకి మాత్రం నేను వేరే డిజైన్లో నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఈ బ్లౌజ్కి చెప్తాను కానీ 2 హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్. కుందన్ వర్క్ అయితే అస్సలు వద్దన్నారు అనమాట. కొంచెం మనకు పెద్దవాళ్ళు అనమాట. తను నాకు కుందన్ వర్క్ అయితే వద్దు అని చెప్పారు. ఇంకా దీనికి వచ్చేసి డిజైన్ అంటూ ఏమీ లేదండి. బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా బూటీస్, బ్యాక్ బూటీస్ అండ్ ఫ్రంట్ కూడా కొంచెం బూటీస్ వచ్చేటట్టుగా డిజైన్ చేయమన్నారు అనమాట. చూడండి ఇట్లా అయితే డిజైన్ ఇచ్చినాను. అండ్ హ్యాండ్స్కి మాత్రం ఇట్లా డిజైన్ అయితే చేయమన్నారు. ఓన్లీ హ్యాండ్స్కి చేయమన్నారు అనమాట. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. అసలు మనం రెడ్ కలర్ ఎక్కువ ఉంది ఎందుకు యూజ్ చేయలేదు మీరు అనుకుంటున్నారు కదా. శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట. చూడండి శారీ కలర్ వచ్చేసి టోటల్గా ఇట్లా ఉంది. తను బ్లౌజ్ కూడా సేమ్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇంకా మనకు అక్కడ ఆప్షన్ ఆపోజిట్ పెట్టడానికి ఏం లేదు కాబట్టి ఇది పళ్ళు అంట. ఇందులోని కలర్స్ కూడా నాకు డార్క్ కలర్స్ అయితే వద్దు, కొంచెం లైట్ కలర్సే కావాలి అనేసి అయితే చెప్పింది అనమాట. అందుకనే నేను ఇట్లా డిజైన్ అయితే చేసినాను. చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలా ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి. ఇంకొకటి
అంటే చాలా మంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే గుర్తుపడతారు అనమాట. షార్ట్ వీడియోలో పెట్టింది అక్క అనేసి అయితే చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. ఇంకా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి ఈ బ్లౌజెస్ అన్ని. ఇంకా పింక్ కలర్ పైన టోటల్ జెరీ వర్క్ అండి, కట్ వర్క్ డిజైన్, పాట్ నెక్ డిజైన్ అనమాట. చాలా బాగుంది కదా, ఇది సింపుల్గా ఉంది, మెయిన్గా సింపుల్గా ఉంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి టోటల్ పాట్ నెక్ డిజైన్ చూడండి, బ్యాక్ ఫ్రంట్ నెక్ పాట్ నెక్ డిజైన్ అండ్ కట్ వర్క్ డిజైన్. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉందన్నమాట. తను బార్డర్ హ్యాండ్స్కి డిజైన్ అయితే వద్దు అన్నారు, ఇట్లా సింపుల్గా కావాలి అనేసి అయితే వచ్చింది. తను కూడా యూట్యూబ్లో చూసి వచ్చింది. ఈ డిజైన్స్ కూడా 2 డిజైన్స్, తనవి కూడా 2 డిజైన్స్ అనమాట. ఇంకా శారీ మాత్రం నాకు ఏమి ఇవ్వలేదు. ఇది సెల్ఫ్ కలర్ అంట. శారీ అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ ఉంది. నాకు గోల్డ్ కలర్ కావాలనేసి అయితే చెప్తే నేను మొత్తం గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసినాను, థ్రెడ్ మొత్తం. తన బ్లౌజ్, నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా తన బ్లౌజే అండి. 2 బ్లౌజులు ఇచ్చింది తను కూడా. ఇది కూడా సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేయమన్నారు. అండ్ సింపుల్ డిజైన్, ఇది కూడా కలర్ కాంబినేషన్ అంటూ ఏమీ లేదనమాట. మెయిన్గా ఎందుకు గోల్డ్ కలర్ పెట్టమన్నారంటే వేరే శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అన్న థాట్లో అయితే ఇట్లా డిజైన్ చేయమన్నారు. అండ్ కుందన్ వర్క్ అయితే చేయాలి ఈ బ్లౌజ్కి, ఈ ఒక బ్లౌజ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది. అంటే అందరికీ హెవీ వర్క్స్ నచ్చవు కదా, అట్లాంటి వాళ్ళకి కొంతమంది కొన్ని సింపుల్ వర్క్సే నచ్చుతూ ఉంటారు. నాకు చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, అన్నీ చాలా బాగున్నాయండి, సింపుల్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి అనేసి అయితే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ 2 బ్లౌజులు ఒకరివి, ఇంతకుముందు చూపించిన 2 బ్లౌజులు ఒకరు అనమాట. వీళ్ళందరూ యూట్యూబ్లో చూసి వచ్చిర్రు, ఈ కస్టమర్స్ అందరూ. ఇక ఈ బ్లౌజ్ అయితే చూసిర్రు కదా, ఈ బ్లౌజ్ ఎన్నిసార్లు చూపిస్తావక్క అని కూడా అనుకోవచ్చు మీరు. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫస్ట్ క్రీమ్ కలర్ అయితే చూపించాను కదండి, ఈ బ్లౌజ్ చూపించిన కదా, ఈ బ్లౌజ్ ఒకరి బ్లౌజ్ అనమాట. మొత్తం 6-7 బ్లౌజెస్ అయితే చూపించానండి ఈ వీడియోలో. ఈ బ్లౌజ్ ఇంకా వాళ్ళకు ఇచ్చేయాలి. ఇదేమో చాలా రోజుల కింద వేసినాను, ఇది మొన్న వేసిన అనమాట. ఇంకా ఈ 2 బ్లౌజులు అయితే తనకి ఇచ్చేసేయాలి. హ్యాండ్స్ డిజైన్ అయితే మీకు చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ చూసి ఉండొచ్చు కదా. హ్యాండ్స్ డిజైన్ ఇట్లా హెవీగా ఉంటుంది అనమాట. చూడండి కలర్ కాంబినేషన్, చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు బోర్ కొడుతుంది అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు చూపిస్తావక్క అనేసి లైట్గా చూపిస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో డిజైన్స్ వచ్చేసి అయితే ఇవి. మీకు ఏమన్నా డిజైన్స్ నచ్చిన, కలర్ కాంబినేషన్స్ నచ్చిన, శారీస్ మీ దగ్గర ఉన్న సేమ్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఫార్మేట్ కావాలన్నా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా రోజు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని. అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మళ్ళీ మంచి డిజైన్స్తోనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.